ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. కాసేపు బీజేపీ, మరికాసేపు కాంగ్రెస్ లీడింగ్లోకి వస్తుంది. అరగంట క్రితం బీజేపీ 42 స్థానాల్లో, ఇక కాంగ్రెస్ 41 స్థానాల్లో లీడింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ 48, కాంగ్రెస్ 36 స్థానాలు ముందంచనుండగా అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం ఏ పార్టీ అయినా కానీ 46 స్థానాల్లో విజయం సాధించాల్సిందే. ఎవరికి వారే హర్యానాలో విజయం తమదంటే తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. హర్యానాలో బీజేపీ గెలిస్తే హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుంది. ఇక కాంగ్రెస్ గెలిస్తే కొత్త ఆశలు చిగురిస్తాయి. దీనిపై మనతో పాటు సమాచారం పంచుకోవడానికి అనలిస్ట్ పాపిరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సో పాపిరెడ్డి గారు, కాంగ్రెస్ కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ హామీల వర్షం కురిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యలో గత కర్ణాటక, అదేవిధంగా తెలంగాణలో జరిగిన ఎన్నికలు చూసుకుంటే దాదాపు కూడా చాలాసార్లు ఎన్నికల హామీలు కురిపిస్తూ వచ్చాయి. బట్ అక్కడ హర్యానాలో, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో హామీల వర్షం కురిపించినా కానీ ఎందుకు అంత ఆదరణ పొందట్లేదు? బీజేపీ కూడా లీడ్లోకి వస్తానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ ఎక్కడ బాగా సీట్లు గెలిచిందంటే అలయన్సెస్, అంటే వాటి మిత్రపక్షాలు బలంగా ఉన్న ఉత్తరప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, లేకపోతే మిగతా ఇప్పుడు ఇది మన తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఇటువంటి రాష్ట్రాలలోనే బీజేపీ సీట్లు తగ్గినాయి. ఇండియా కూటమి సీట్లు పెరగడం జరిగింది. కానీ బీజేపీ కాంగ్రెస్ తలబడ్డ రాష్ట్రాలలో ఒక్క హర్యానాలో మాత్రమే 10 సీట్లలో 5 బీజేపీకి, 5 కాంగ్రెస్ కు రావడం జరిగింది. అయితే ఈసారి ఎన్నికలలో వాళ్ళు 7 హామీలు గుప్పించారు. ఇక్కడ కూడా మన కర్ణాటక, తెలంగాణలో కూడా ప్రజలను ఎట్లా ఆశ పెట్టి తర్వాత అక్కడ మన కర్ణాటకలో, ఇక్కడ తెలంగాణలో కూడా చేతులు తీసిన పరిస్థితి ఉంటే, అయితే ఈసారి అక్కడ భవిష్యత్ అనుకుంటా బీజేపీ వాళ్ళు ఈ ప్రామిసుల గురించి కర్ణాటక, తెలంగాణ విషయం కూడా అక్కడ చెప్పారు. ప్రధానమంత్రి కూడా మాట్లాడింది, ఇవన్నీ కూడా బూటకపు ప్రామిసులు అని. రెండోది ఏంటంటే, మనకు ఇది అర్థమవుతున్నది ఏంటంటే, బీజేపీ కాంగ్రెస్ ముఖాముఖి ఎదుర్కొన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీని ఓడగొట్టే సత్తా లేదన్నది ఇప్పుడు మన హర్యానా ఎలక్షన్స్ కూడా మళ్ళొకసారి చెప్తున్నాయి. ఎక్కడ కూడా మన కాంగ్రెస్ తన స్వతహాగా గెలిచే పరిస్థితి లేదు. ఒకవేళ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీతో ఏదో విధంగా కొంత అలయన్స్ లో ఉంచుకోగలిగితే ఖచ్చితంగా ఇప్పుడు హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వెళ్ళి కేజ్రీవాల్ హర్యానా ఎలక్షన్స్ పోవడంతో కూడా కొంత ఓట్ల పర్సెంటేజ్ కూడా తగ్గింది. అయితే ఒక్కటే మళ్ళీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఈ హిందీ బెల్ట్ ఏదైతున్నదో, అంటే బీజేపీ బలమైన ప్రాంతం ఏదైతున్నదో దానిలో స్వతహాగా కాంగ్రెస్ బీజేపీని ఢీకొని ఎన్నికలలో గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నదని మళ్ళొకసారి హర్యానా ఎలక్షన్స్ చేస్తున్నాయి. రేపు మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కూడా అక్కడ కూడా గెలిస్తే, ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాకరే, జనసేన ఆ సపోర్ట్ తో గెలవాల్సిందే. కానీ కాంగ్రెస్ స్వతహాగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో కూడా ఎన్సీ తోని అలయన్స్ తోని అక్కడ గెలిచింది. అంతే కానీ అది ఆ గెలుపు అనేది నేషనల్ కాన్ఫరెన్స్ గెలిపే, కాంగ్రెస్ గెలుపు కాదు. కాబట్టి ఇప్పటికి కూడా కాంగ్రెస్ ఇంకా పెద్ద ఎత్తున అది బీజేపీని ఓడగొట్టేదని సత్తా అన్నది కనబడతలేదని నా ఉద్దేశం. రైట్ పాపిరెడ్డి గారు, అయితే విచిత్రం ఏంటంటే ఆప్ మాత్రం ఇంతవరకు 2 రాష్ట్రాల్లో కూడా ఒక్క సీటు కూడా గెలవలేదు. సో ఎందుకు అంటే, కేజ్రీవాల్ యొక్క ప్రభావం దేశం మొత్తం మీద కంటే ఎక్కువగా నార్త్ వైపు ప్రభావం చూపడం వల్ల ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది అనుకోవచ్చా, లేదంటే ఇంకేమైనా కారణం ఉందా ఆప్ అసలు ఒక్క సీటు కూడా గెలుచుకోపోవటానికి? అది యాంటీ కరప్షన్ తో వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ తోని ఆపుకున్న ఒక మారల్ అథారిటీ, లేకపోతే దానికి ఉన్న బలం తగ్గిపోవడంతో ఏమైందంటే, ఒకప్పుడు కేజ్రీవాల్ కానీ అది సామాన్యుల పార్టీ అనేది పోయి వీళ్ళు కూడా మామూలు రాజకీయ పార్టీల స్థాయిలోనే ఉన్నారన్న దాంతో వాళ్ళ ఇమేజ్ కూడా పోయి ఇప్పుడు వాళ్ళ పట్టు కూడా జనాల్లో తగ్గిపోయింది. కానీ హర్యానాలో ఒకవేళ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకొని ఒకవేళ వాళ్ళు కొన్ని సీట్లు ఇచ్చి పోటీ చేయగలిగితే వాళ్ళ ఓట్లు కొంత అవి ఇది బీజేపీ గెలవడానికి ఆ ఓట్లు చీలిపోవడంతో కొంత కారణమైంది. ఒకవేళ ఆ ఓట్లు కాంగ్రెస్ 2 కలిసి పోటీ చేస్తే ఆ ఓట్లు వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని సీట్లలో కూడా కొంత మద్దతు దొరికినప్పుడు కొంత కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండే. కానీ చేతులారా వాళ్ళే పొడగొట్టుకున్నారు దాన్ని. కాబట్టి అదే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇది ఏదన్నా ఒక అలయన్స్ తోని, ఏదన్నా ఒక అది రాజకీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ యొక్క బలంతోనే కాంగ్రెస్ మనగడ ఉన్నది. కానీ అది స్వతహాగా అది బీజేపీని ఢీకొట్టి బీజేపీని గెలిచేంత సత్తా నా ఉద్దేశం ఇప్పటి వరకు రాదు.
రైట్ పాపిరెడ్డి గారు, ఇప్పుడే అందిన తాజా వార్త ఇప్పుడే వచ్చింది మనకి. లేటెస్ట్ అప్డేట్, జమ్మూ కాశ్మీర్లో తొలి ఫలితం అయితే విడుదలైంది. దాంట్లో బీజేపీ ఎట్టగెలకు యొక్క బస్లోకి స్థానంలో కూడా దర్శన్ కుమార్ విజయం సాధించారు. దాదాపు 16,034 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి దర్శన్ కుమార్ గెలుపు సాధ్యమైంది. సో అంటే ఫస్ట్ టికెట్ బీజేపీ జమ్మూ కాశ్మీర్లో టికెట్ అయితే సాధించిందని చెప్పవచ్చు. దీని మీద మీరేమంటారు అసలు? బీజేపీ జమ్మూలో కొంత పట్టున్నది, కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు అనుకున్నంత లెవెల్ కూడా అక్కడ ఇప్పుడున్న ఎన్నికల ఫలితాలు చూస్తే అనుకున్నంత లెవెల్ కూడా బీజేపీ జమ్మూలో గెలవడం జరగలేదు. అక్కడ కూడా మిగతా పక్షాలు కూడా కొంత పూర్తి ఇచ్చినట్టు కనబడుతున్నది. ఈ వ్యాలీలో, కాశ్మీర్ వ్యాలీలో బీజేపీ పెద్ద ప్రభావం చూపలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ రాష్ట్రం యొక్క స్థాయి, అంటే అది రాష్ట్ర స్థాయి నుంచి వెళ్ళి కేంద్ర పాలిత స్థాయికి తగ్గియడము, తర్వాత ఈ అనేకంగా ఈ 370 ఆర్టికల్ వేయదని కొందరు, అంటే ఇప్పుడు 370 ఆర్టికల్ దేశం మొత్తం మీద బీజేపీకి పెద్ద బ్రహ్మాండమైన మద్దతు దొరికింది, బ్రహ్మాండంగా చేసిందన్న పేరు వచ్చింది. కానీ ఆ జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా వ్యాలీలో ఉన్న ప్రజలు ఇప్పటికి కూడా ఇంకా కొంత మారాల్సిన అవసరం ఉన్నట్టు కనబడుతుంది ఎలక్షన్ల సర్వేలు బట్టి. ఎందుకంటే ఇంత ఈ 5 సంవత్సరాలలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేసినా కూడా అభివృద్ధి జరిగిందని ఎలక్షన్ల ముందు చెప్పారు, ఎలక్షన్ తర్వాత కూడా చెప్పారు. కానీ తీరా ఓట్లు చూస్తే మాత్రం ఆ వ్యాలీ కానీ ఇప్పుడు ఈ జమ్మూలో కూడా కొంత ఈ కొన్ని జిల్లాలలో కూడా ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. జమ్మూలో కూడా ఒక 3 జిల్లాలలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఈ నేషనల్ కాన్ఫరెన్స్ మంచి ఫలితం సాధించింది. అన్నిటికన్నా సమస్య ఏంటంటే, ఒకవేళ ముఫ్తీ మహమూద్ ఆమె ఉన్నది కదా, మహబూబా పార్టీ కొంత పెద్ద ఎత్తున ఓట్లను తీర్చుకోగలిగితే ఎన్సీపీ కూడా వేరే తరీకా ఉండేది, ఇండిపెండెన్స్ కూడా గెలిచేవాళ్ళు. కానీ అక్కడ దాదాపుగా ఇప్పుడు ఓటింగ్ సరళి చూస్తే ఆ ఎన్సీకే మొత్తం, అంటే నేషనల్ కాన్ఫరెన్స్కే పెద్ద ఎత్తున కాశ్మీర్ వ్యాలీ ప్రజలు ఓటేసినట్టు కనబడుతున్నది. కాబట్టి నేషనల్ కాన్ఫరెన్స్ దాంతో ఒప్పందం ఉన్న అలయన్స్ ఉన్న కాంగ్రెస్ కూడా కొన్ని సీట్లు రావడం జరిగింది. అది నా ఉద్దేశంలో కాంగ్రెస్ కాదు, ఎన్సీ బలంతోనే, నేషనల్ కాన్ఫరెన్స్ బలంతోనే అన్ని కాంగ్రెస్ సీట్లు వచ్చినాయి. జమ్మూలో కూడా కొన్ని సీట్లు వచ్చినాయి కూడా అది కూడా నేషనల్ కాన్ఫరెన్స్ ఓటింగ్ తోనే రావడం జరిగింది. రైట్ పాపిరెడ్డి గారు, అయితే ఆ యొక్క మనం చూసుకున్నట్లయితే రైతుల యొక్క చేసిన ధర్నాలో ఏవైతే కొత్త చట్టాలను రద్దు చేయమని ఈ రకంగా రైతులు చాలా రోజులుగా మనకైతే ధర్నా చేశారు. వాళ్ళు ఎక్కువగా చూసుకున్నట్లయితే పంజాబ్ నుంచి, హర్యానా నుంచి ఎక్కువ మంది రైతులు వచ్చారు, హర్యానా నుంచి. అయినా కానీ బీజేపీ అక్కడ 42 స్థానాల్లో లీడ్లో ఉంది, కాంగ్రెస్ వచ్చేసరికి 41 స్థానాల్లో లీడ్లో ఉంది. సో అంటే ఆ కాంగ్రెస్ రైతుల పక్షాన ఉన్నా కానీ కాంగ్రెస్ అక్కడ తక్కువ రావడానికి హర్యానాలో గల కారణాలు ఏంటి? బీజేపీ దాదాపు దానికి దీనికి ఒక్క స్థానమే అటు ఇటుగా ఉంది. సో అంటే బీజేపీ ఆదరణ రైతులకి ఉందనుకోవచ్చా? అంటే కేవలం ఎలక్షన్స్ రైతుల యొక్క ఓటింగ్ తోని కొంత కాంగ్రెస్ లాభపడ్డప్పటికీ కూడా అదే గెలుపోవటములు నిర్ణయించే సత్తా లేదు. ఎందుకంటే మీకు ఢిల్లీలో ఎన్సీఆర్ అంటే నేషనల్ క్యాపిటల్ రీజన్ అంటారు. ఈ నేషనల్ క్యాపిటల్ రీజన్ దాదాపు 3-4 జిల్లాలలో హర్యానాలో అది ఉన్నది. ఇప్పుడు ఢిల్లీ ఏదైతే అది ఉన్నదో సిటీ విస్తరణ అనేది మీకు గుర్గాము, ఫరీదాబాద్ నుంచి వెళ్ళిపోతే అంబాలా కంటోన్మెంట్ వరకు ఒక 4-5 జిల్లాలలో ఈ క్యాపిటల్ అంటే అర్బన్ ఏరియా ఎక్కువైపోయింది. ఆ అర్బన్ ఏరియాలో బీజేపీ పట్టు బాగా ఎక్కువ అవుతుంది. తర్వాత మిగతా ప్రాంతాలలో కూడా వాళ్ళు కొంత మేనేజ్ చేసినట్టున్నారు. కాబట్టి మనకు ఎగ్జిట్ పోల్స్ చూస్తే 50 కన్నా ఏ ఎగ్జిట్ పోల్ సర్వే కూడా 50+ కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది. కానీ బీజేపీ కూడా 30 కూడా ఇవ్వలేదు. కొందరైతే 20, 25, 20, 15, 20 వరకు ఇచ్చారు. కానీ తీరా కౌంటింగ్ జరుగుతున్న క్రమము ఈ ట్రెండ్స్ చూస్తే మాత్రం బీజేపీ కాంగ్రెస్ ముఖాముఖి ఉన్నది. నా ఉద్దేశంలో ఒకవేళ 46 సీట్లు క్లియర్ కట్ గా కాంగ్రెస్ కు వస్తేనే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ అది లోక్దల్ వాళ్ళది ఉన్నది, వాళ్ళకు 4-5 వచ్చినట్టున్నాయి, ఇండిపెండెన్స్ కు 4-5 వచ్చినట్టున్నాయి. కానీ మన బీజేపీ వాళ్ళు ఆ సీట్లను ఏదో విధంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి